on your conscious self, then you will see many more incidents like this in Telangana. Unfortunately, you are dependent on this government, we understand that, but this is not the way to treat the people of Telangana. Telangana ప్రజలు మామూలు ప్రజలు గారు. మీరు ప్రజా పాలన అని చెప్పి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రజా వేదన రోదన అందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత తీవ్రంగా మేము ఈ నిర్ణయం దీక్షకు తీసుకోవడానికి ఏంటంటే, ఖమ్మంలో ఇవాళ ప్రభుత్వాన్ని విడిచిపెట్టి బాజాప్తా ల్యాండ్ ఓనర్స్ని కూడా మేము బీకి బయటేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధైర్యం గవర్నమెంట్కి ఇస్తే, రేపు ఇదే పని నిజామాబాద్లో అవుతుంది, ఇదే పని మహబూబ్నగర్లో అవుతుంది, ఇదే పని అంతటా అవుతుంది. తెలంగాణ అంతటా కూడా పేదవాళ్లకు బతికుండే హక్కు లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహారం ఉంది. కాబట్టే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. దాంతో ప్రభుత్వం దిగి వచ్చి ఇలా నిస్సిగ్గుగా 750 మంది ఇండ్లు కూలగొడితే అందులో కేవలం 311 మందికి మాత్రమే ఇప్పుడు అదే జాగాలో ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. నాకు తెలిసి ఏ పార్టీ పోయి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ డిమాండ్ చేయలే. కేవలం సంయుక్త పోరాటాలకు దిగిన తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే ఈ డిమాండ్ చేసింది. మీరు ఎక్కడ కూలగొట్టినరో అక్కడనే జాగా ఇవ్వాలి, మీరు జాగా కాదు ఇల్లు గుంజుకున్నారు, వాళ్ళది ఇల్లు కట్టియాలన్నాం. ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు రేపు జాగా ఇస్తారంట, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి గృహప్రవేశం చేపిస్తారట. ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను నేను, మీరు ఏదైతే ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రో అది ఎందుకు కూడా వన్కిరాని కాగితం, ఆ కాగితం నేను చూసిన. మీరు అక్కడ లేఅవుట్ చేసి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పంచనామా చేసి ఇచ్చేంత వరకు కూడా అది ఎందుకు పనికిరాని టోకెన్గానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ మీరేదో కాలాన్ని వెళ్ళబుచ్చి మసిబూసి మారేడుకాయ చేసి వీళ్ళని ఏదో పక్కదవ పట్టిద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఫిజికల్గా అక్కడి ప్రజలకు లేఅవుట్ చేసి ఇగో నీ జాగా గిది, ఇగో నీ జాగా గిది అని తీసుకుపోయి ప్రతి కుటుంబానికి చూపియాలి. ఇక్కడ ఇంకొకటి విషయం ఉంది, ఆ పేదవాళ్ళైనా సరే వాళ్ళ జీవితాంతం కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోని కొంతమంది 5 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది 10 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, ఇంకొంతమంది 30 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు. మరి ఇలా మొత్తం నేలమట్టం చేసిరు. మీరు అందరికీ 5 లక్షలు ఇస్తామంటున్నారు ఇంద్రమ్మ ఇండ్ల కింద. అది కూడా క్లారిటీగా చెప్తలేరు, మీకు మనసు వస్తలేదు. ఓన్లీ ఇలా టోకెన్స్ ఇచ్చినాం, ఇంకొక 100 మందికి బయట వేరే ఊర్లలో ఇచ్చినామని చెప్తున్నారు. సో ఇదంతా ఇష్యూని మీరు కాంప్లికేట్ చేస్తూ కూలగొట్టిన 750 మందిలో ఒక 50% మందికి మాత్రం మీరు చెప్పేటటువంటి న్యాయం జరుగుతున్నది. కానీ అది సంపూర్ణ న్యాయమా కాదా, అది ఆ బాధితులకు సమ్మతమా కాదా అనేటటువంటి విషయాన్ని కూడా మేము మళ్ళీ సంయుక్తంగా జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా, ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా మళ్ళీ ఒక డేట్ మీడియా పరంగా ప్రకటించి ఖమ్మం వెళ్తాం, బాధితులతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళకు అక్కడ సంపూర్ణ న్యాయం జరిగిందనే విశ్వాసం ఉంటే మాత్రమే మొత్తం దీనికి ఒప్పుకుంటాం. లేదంటే మళ్ళీ ఎనీ టైం దీక్షకు దిగుతాం, అందులో తగ్గేదే లేదు.